మనకి నిన్న డొనాల్డ్ ట్రంప్కి అదేవిధంగా జెలెన్స్కీకి మధ్య ఒక మీటింగ్ కంప్లీట్ అయింది కదా, పుతిన్తో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే మరి నిన్న జెలెన్స్కీతో పాటు మిగతా దేశ అధ్యక్షులు కూడా వచ్చారు. ఎవరు? ఫ్రాన్స్, అలాగే బ్రిటన్, జర్మనీ, ఇటలీ. సో వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు కదా. ఎందుకంటే అంతకు ముందు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఇటువైపు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఉద్దేశించి మరి కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలు చూసాం. దాని తర్వాత వాళ్ళని ఇంకా అనగదొక్కే విధంగా మాట్లాడే సందర్భాలు కూడా చూసాం. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా మరి ఉక్రెయిన్కి ఇప్పుడు సపోర్ట్గా రావడం జరిగిందనమాట. అయితే దీంట్లో వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే, సరే ఇదంతా బాగానే ఉంది కానీ సరే ఇప్పుడు ఉక్రెయిన్ కనుక ఓకే అందంటే మరి రష్యా ఈ వార్ని మరి ముగిచ్చేసుకునేది, ఎక్కడితో స్టాప్ చేసేస్తారు. అయితే మరి ఇదే రష్యా మరి తర్వాత మిగతా దేశాల మీద పడితే అప్పుడు ఎవరి పరిస్థితి? సో కాబట్టి మరి ఉక్రెయిన్కి మాత్రమే కాదు మిగతా దేశాలకు కూడా మరి రష్యా నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి, సో ఈ ఒప్పందానికి కనుక ఒప్పుకుంటే మాత్రమే సో ముందుకెళ్దాం అనే విధంగా అయితే మరి వీళ్ళైతే ఒక డిమాండ్ అయితే రైజ్ చేయడం జరిగిందనమాట. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.